ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. అదేవిధంగా వ్యాఖ్యాతగా ఈరోజు కార్యక్రమాన్ని అంతని దిగ్విజయపరచడానికి ఆకుల దౌలకర్ గుప్తా, మాస్టర్ ఎన్ఎల్పి ట్రైనర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తవనేమాన్ కోచ్. మీరు స్వాగతం చెప్పండి చప్పట్లతో గట్టిగా. నేను ఎంత ఎంకరేజ్ చేస్తే ప్రోగ్రామ్ అంత ఆనందంగా, ఆహ్లాదంగా, నిరోధంగా, మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. కానీ అంతంత దూరం వెళ్ళింది కదా, కానీ ఎంత దూరం వెళ్ళా కూడా వెరీ గుడ్. పాప రెస్పాన్స్ చూసారా? మధ్య వైద్యుల కన్నా బంగారమే. కానీ మాకు బంగారం కన్నా, వజ్రాలకైనా, వైద్యుల కన్నా మీరే మాకు నిన్న. మరి చెప్పండి కదా. వెరీ గుడ్. మరొకసారి అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం అండి. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే అందరూ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, చేయండి చేస్తారు కదా. కాకపోతే ఆ సేవా కార్యక్రమాలను గుర్తించి మనదంటూ మన సేవలను గుర్తించి మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి హెచ్ఆర్పిఎస్ వాళ్ళందరికీ కూడా మరొక్కసారి క్లాప్స్. బాగుంది కదా భోజనం, బాగుంది కదా. ఒక్కసారి అన్నదాత సుఖీభవ అన్నామా, మంచిది కదా. రైతు ఎంతో కష్టపడి పండిస్తూ ఉంటాడు. ఒకసారి రైతుకి ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ ఇంత మంచి భోజనం తినడం అంటే అన్నదాత సుఖీభవ. ఒక్కసారి అందరూ అన్నదాత అన్నదాత అన్నదాత. థ్యాంక్ యూ. మళ్ళీ మీదున్న మమకారం అది, అందుకే అన్నిసార్లు నమస్కారం పెట్టారు. ఈ సహకారం మీదుంటే ఆ ప్రోగ్రాం అంతా సక్సెస్. మమకారం, సహకారం, నమస్కారం, వీటన్నిటికి కూడా మూలం ఎవరు ఇచ్చారు మన అందరినీ? హ్యూమన్ రైట్స్ ఏంటండి. కాబట్టి వారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఎక్కడున్నా వాళ్ళందరూ దయచేసి వస్తారు. అమ్మో చూసారా, నేను ఏమో అనుకున్నా, సార్ రానే వచ్చారు. చూసారా, మీరు చెప్పండి ఎంత బాగుందో. వారు ఎంటర్ అవుతారు. మీరు సభా మర్యాదగా ఎట్ ది సేమ్ టైం మన అతిథిగా ఒక్కసారి గట్టిగా చప్పటితో వారిని స్వాగతిద్దాం. ఒక నిమిషంలో వాళ్ళు గట్టిగా తినలేదా, భోజనం సరే పెట్టలేదా? ప్రేక్షకులు ఒకసారి వాళ్ళకి చప్పటి కొట్టండి. ప్రేక్షకులు ఉంటేనే సభ సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల సహకారం ఉంటేనే సభ సక్సెస్ అవుతుంది. మీరు ప్రేక్షకులు కాదండి, మీరు ప్రేక్షకులు కావాలండి. మీరు అతిథులు, ఈరోజు గౌరవ అతిథులు. మీ అందరిని సత్కరిస్తున్నారు కదా. ప్రేక్షకులు అంటే చూసి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే ప్రేక్షకులు అవుతారు. మీరు ప్రేక్షకులా కాదా? కాదు, అంతకంటే ఎక్కువ. కాబట్టి మీరు మర్యాదలతో పాటు గౌరవంతో పాటు అనుకువగా, అన్నిటికంటే అందరికీ మెచ్చేలా మెలుగుతారని మీ అందరి సహకారం కోరుతూ మీ విశ్వాసం శ్రీనివాసులు. ఉచితంగా పుస్తకట్టలు అందించి కొనసాగిస్తూ మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా కూడా విధులు నిర్వహించిన మన ఉప్పల శ్రీనివాస్. కానీ మనం చిన్నపిల్లమా? అవునా కదా? అవునా? వెరీ గుడ్. అవసరం వస్తే ఏమన్నా చేస్తాం. అందుకే ఇక్కడ సినిమా యాక్టర్స్ వచ్చారు. మమకారం, స్నేహితులు అందిస్తారు సహకారం. ఈ శ్రీనివాసులు అందిస్తున్నారు. మీ అందరికీ నమస్కారం. ఏంటండి వెరీ గుడ్. అంటే actress. I work in Tollywood film industry and Hollywood film industry too. ఎక్కువగా మూవీస్ మీరు చూసే ఉంటారు. విలన్ క్యారెక్టర్స్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. నేను సీరియల్స్ చేస్తాను, ఇప్పుడు వెబ్ సిరీస్, మూవీస్ చేస్తున్నాను. బహుశా మీకు ఇంకా చూసే ఉంటారో, కొంతమంది చూడకపోవచ్చు.
ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేస్తాను. కార్యక్రమానికి ధైర్యాన్ని చెప్పే అన్న, ఇందాకే అన్న గురించి చెప్పా మీకు. సుమారు 1000 మందికి పైగా, మేము కూడా అనేక మంది, సుమారు 8000 మందికి పుస్తమెట్టలు అందించారు అన్న. గట్టిగా చెప్పండి. మేము కూడా అనేక మంది బీదవారిని అన్న దగ్గరికి తీసుకెళ్లి, దగ్గర ఉన్న ఎవరైనా బీదవాళ్ళు ఉంటే అన్న దగ్గర తీసుకెళ్లి పుస్తమెట్టలు అనేక మంది పేదవారికి ఇప్పించడం జరిగింది. గట్టిగా చెప్పండి. విజయవంతం చేయాలి. వికారాబాద్ లో తన హెచ్ఆర్పిఎస్ సేవలు నిరంతరం చేస్తూ వికారాబాద్ హెచ్ఆర్పిఎస్ కే వన్నె తెచ్చిన చందనారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఐవీఎఫ్ రాష్ట్ర యూత్ విభాగంలో అధ్యక్షుడిగా పనిచేస్తూ మన మేడ్చల్ మల్కాజ్గిరి అవోపా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న రవికుమార్ అన్నగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అవోపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నిరంతరం సేవలు అందిస్తూ అనేక విషయాల్లో ముందుండి నడిపించే శిల్పా గారిని కూడా అద్భుతంగా ఉమెన్స్ డే కూడా నిర్వహించి అందరి మన్ననలు పొందారు శిల్పా గారు. వారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేషనల్ అధ్యక్షురాలుగా సేవలు త్వరలో అద్భుతంగా నిర్వహించాలని సంకల్పంతో తన ఈ బాధ్యతలు తీసుకున్న అనురాధ గారిని కూడా, కొంపల్లి అనురాధ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్యవేశ సంఘం షాపూర్ నగర్ అధ్యక్షులుగా, అలాగే త్వరలో కుత్బులాపూర్ ఆర్యవైశ్య మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పెద్దలు, గౌరవనీయులు, సహృదయుడు, నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసా శ్రీనివాసులు గుప్తా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి కూచిపూడి నృత్యాన్ని ధనశ్రీ గారు పాప చేస్తుంది. కూచిపూడి నృత్యం తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కార్యక్రమాన్ని వీళ్ళు వెళ్ళిన తర్వాత మనం కొనసాగించుకుందాం. ఎంత చక్కగా వస్తుంది. ఒక్కసారి మనం ఎంకరేజ్ చేయాలి కదా పాపను. చేయాలా? ఒక క్లాప్స్ గట్టిగా ఇంకోసారి. జగదానందకారక
మీరందరూ కూడా ఇంకా చాలా అద్భుతంగా చూస్తున్నట్టుగా చాలా చక్కగా చేసిందండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారము, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారము ఈ చక్కటి నాట్యం చేశారు. దీనికి ఈ ప్రోగ్రామ్ ఒక లింక్ ఉంది, తెలుసా మీకు ఏమన్నా? సీనన్న టూరిజం శాఖ. టూరిజం అంటే తెలుసు కదా మీకు? అంటే సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన యొక్క భౌగోళిక ఇంపార్టెన్స్ తెలియజెప్పే శాఖ అన్నట్టు. అటువంటి శాఖలో ఉన్నందుకు ఈ ప్రోగ్రాంకు ఈ అమ్మాయికి మరి సీనియర్లకు ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పరమావధిగా భావించి ఎవరైతే తనకు అందుబాటులో తన పరిధిలో సేవ చేశారు అనిపించిన సత్యన్న నిరంతరం గమనిస్తూ ఉంటాడు. ఆయనకి అనిపించిన వాళ్ళని గ్రహించి ఈ అవార్డు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి మంచి ప్రోత్సాహకంగా ఇతరులు వారిని చూసి ఆదర్శంగా ఉండాలని అన్న ఈ అవార్డ్స్ అందరికీ అందజేస్తున్నాడు. గట్టిగా సత్యన్నకి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మనందరినీ అలరించడానికి భవిష్యత్తులో మంచి సినిమా తీస్తూ అందరినీ అలరిద్దామనే మంచి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చిన రూబిక్స్ క్యూబ్ సినిమా టీం వారందరినీ ఒక్కొక్కరిని పిలుస్తా అందరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రైటర్ డైరెక్టర్ రమేష్ కిషన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రొడ్యూసర్ హనుమంతరావు గారు, తర్వాత పద్మిని గారు ప్రముఖ టీవీ సీరియల్ నటి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాపం వాళ్ళ పనులన్నీ ఆపుకొని మన కోసం మనల్ని సంతృప్తి పరచాలనే సదుద్దేశంతో జరగడం గట్టిగా చప్పట్లు కొట్టాలి. శ్రీదేవి గారు ప్రముఖ నటి, సీరియల్ ఆర్టిస్ట్. అందరం చూస్తూ ఉంటాం, వీళ్ళందరినీ టీవీలో చూస్తాం కదా మనందరం డైలీ. సోనాలి పాణిగ్రహి హీరోయిన్, ప్లాంట్ మెన్, బాబు బుల్షిట్ గై ఈ 2 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. డాక్టర్ సాకారం మారుతి గారు ఆర్టిస్ట్. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత తాళ్లపల్లి రమేష్ గారు రైటర్. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరందరికీ సతన మంచి అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. అవార్డ్స్ స్వీకరించి వారికి పనులున్నాయంట, వారిని కూడా త్వరగా పంపించాలనే మంచి ఉద్దేశంతో మొదటిగా వారికి సీనన్న చేతుల మీదుగా మంచి హ్యాండ్స్. మీరు మంచి భవిష్యత్తులో సినిమాల్లో నటించాలి, మంచి పాత్రలు కూడా వస్తాయి. ఎందుకంటే సీనన్న హృదయం చాలా మంచిది, అనేక మందికి సేవలు చెయ్యాలి. అలాగే రమా సత్యనారాయణ మీరు కూడా ఇద్దరు కలిసి ఈ అవార్డ్స్ వారికి టీవీ ఆర్టిస్టులందరికీ అందజేయాలని కోరుతున్న. ముందుగా రైటర్ డైరెక్టర్ రమేష్ కిషన్ గౌడ్ గారు. గోపాలరావు గారు డైరెక్టర్ గారు ఇక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పద్మిని గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రముఖ నటి, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అయినటువంటి పద్మిని గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. గట్టిగా చెప్పట్లండి. మీరు ఎప్పుడో టీవీలలో చూస్తుంటారు, డైరెక్ట్ మిమ్మల్ని అందుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. శ్రీదేవి గారు ప్రముఖ నటి అండ్ సీరియల్ ఆర్టిస్ట్. మీరు శ్రీదేవి తెలుసు కదండి, మీకు తెలుసా తెలియదా? ఆ శ్రీదేవి తర్వాత ఈ శ్రీదేవి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆర్టిస్టులు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే మీరందరూ ఆదరించినప్పుడే, అవునా కదా? సోనాలి పాణిగ్రహి హీరోయిన్. సోనాలి పాణిగ్రహి చూసారా? ఈ అమ్మాయికి చక్కటి భవిష్యత్తు ఉందా లేదా? ఎందుకు తెలుసా? ఈరోజు సీనియర్ల చేతుల మీద
తీసుకుంటుంది. మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి మనమందరం కూడా ఆదరిద్దాం, పీల్చేసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. నెక్స్ట్ తల్లేపల్లి రమేష్ రైడర్. ఏ సినిమా సక్సెస్ కావాలని రచించవలసిందిగా కోరుతూ మరి ప్రేక్షకుల మద్దతు, ఈ హెచ్ఆర్బిఎస్ మద్దతు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ చూసారా, లాస్ట్ ప్రొడ్యూసర్ ఎందుకు తీసుకొచ్చింది తెలుసా? సినిమా ఏది ఏమైనా ఎవరు డబ్బులు ఎవరు పెట్టాలా? ప్రొడ్యూసర్ పెట్టాలి. అందుకే అంత కష్టం ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్ లాస్ట్ తీసుకొచ్చాం. అవునా? తర్వాత లాభాలు తీసుకునేది ఆయన అంటాడు, కానీ లాభమైన నష్టమైన కష్టమైన బాధ అయినా సుఖమైన ప్రొడ్యూసర్దే బాధ్యత కాదు, బరువు. అబ్బా, బరువు అంటే ఎంత కష్టమో. వెరీ నైస్ సార్. మిమ్మల్ని చూసి చాలా బాగా అవుతున్నారు సార్. బాధ్యత ఎక్కువైందని, బరువు ఎక్కువైందని కాదు, సంతోషం ఎక్కువైంది అవుతున్నారు. ధన్యవాదాలు సార్. గారు అలాగే సీనన్న గారు ఇద్దరు కలిసి, శిల్ప గారు కూడా, శిల్ప గారు, శిల్ప గారు మీరు కూడా. జనగం చంద్రనారెడ్డి గారు కొంచెం వచ్చి వారికి అవార్డు అందించండి ప్లీజ్. బహుమతి చిన్నదా పెద్దదా అనేది కాదు, ఆ హృదయం ఇచ్చే హృదయం ఎలాంటిది అనేది అందరు గ్రహించాలా. మంచి హృదయం సత్య అనేది చాలా కష్టపడే వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి చిన్న చాక్లెట్ ఇచ్చినా కానీ మనకి కొన్ని లక్షల్లో విలువ ఉంటుంది. ఎందుకంటే మంచి వ్యక్తి చేసే సహాయం మనం మర్చిపోవద్దు. అందరూ మంచి సహృదయంతో తీసుకోండి. అందరికీ చాలా అద్భుతాలు జరుగుతాయని మేము గట్టిగా చెప్పగలుగుతాం. సీతా వైద్యం కిషోర్ గారికి కట్ట రవికుమార్ అన్న ఈ అవార్డును అందజేస్తారు. అన్న మహేష్ అన్న అలాగే సతీష్ గారు అవార్డ్స్ అన్ని రెడీగా పెట్టుకోండి ప్లీజ్. 1 by 1 మేము పేర్లు చదువుతూ ఉంటాం, ఫాస్ట్గా ఇవ్వండి. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అది కూడా చేసుకుంటూ ఎవరిని బోర్ కొట్టకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సీనియర్ కొంచెం మీరు దయచేసి ఒక 1 hour 1.5 hour టైం ఇవ్వాలన్న ప్లీజ్ మా కోసం. మన సీనియర్ చేతుల మీదుగా మన సీతా వైద్యం అన్నకి ప్లస్ మేడంకి, అరుణ మేడంకి, అలాగే పెద్ద సంగీత గారికి ముగ్గురికి గోల్డ్ మెడల్ కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ నుంచి అవార్డు తీసుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం. ముందు చైర్ పెడతాం, చైర్ దగ్గర కూర్చొని వెయిట్ చేసినందుకు వాళ్ళకి మంచి అవకాశం. చైర్ పెట్టి అందరే నించొని ఇస్తారు అవార్డు, ఓకేనా? అందరూ ఒప్పిస్తాం, ఇక పెద్ద మనిషి అయినా. ఇప్పుడు సీరియల్ నెంబర్ గా పిలుస్తామండి, దయచేసి అనేదా భావించద్దు. రెడీగా ఉండాలి. ఆర్యవేశ సంఘం షాపూర్ నగర్ అధ్యక్షులు, కొత్తగా మండలాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం త్వరలో చేయబోతున్నారు. నెక్స్ట్ వాళ్ళు ముగ్గురు కొంచెం అందరూ ఫాస్ట్గా చేస్తున్నారు. తర్వాత ఆకుల ప్రభాకర్ గుప్తా, తర్వాత సోమిశెట్టి వెంకట గోపాల్ పవన్ కుమార్ గుప్తా కూడా రెడీగా ఉండాలి. బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు కూడా రెడీగా ఉన్నారండి. బీరెల్లి వేణుగోపాల్ గుప్తా, వాసా శ్రీనివాసులు గుప్తా ఫాస్ట్.
అనేక మందికి నిరంతరం సేవలు అందిస్తూ ఉప్పల రమేష్ గుప్తా గారు ఎక్కడున్న వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు, గజ్జి ఉపేందర్ గారు వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా హెచ్ఆర్పిఎస్ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా సేవలు అందిస్తున్నందుకు గాను ఈ సేవారత్న అవార్డు వారికి ఇవ్వడం జరుగుతుంది. గజ్జి ఉపేందర్ గారు. ఇమ్మడి రవికుమార్ గుప్తా గారు వాసవి సేవా సమితి కోశాధికారిగా హెచ్ఆర్పిఎస్ నేషనల్ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నందుకు గాను వారికి అవార్డు అందించడం జరుగుతుంది, సేవారత్న అవార్డు. తర్వాత పులిగిల్ల మల్లేశం గుప్తా గారు, పులిగిల్ల మల్లేశం గుప్తా గారు సహృదయులు, మంచి నిరాడంబరమైన వ్యక్తిత్వం గల పులిగిల్ల మల్లేశం గారికి కూడా స్వాగతం. సీరియల్ నెంబర్ 10 పులిగి రావాలి కాబట్టి వారిని సత్కరించుకోవడం, అలాగే సేవారత్న అవార్డు ఇవ్వడం మన యొక్క ధర్మంగా భావించి వివిధ రంగాల్లో సేవలు అందించినందుకు గాను వారికి అవార్డు అందించడం జరుగుతుంది. కొంతమంది రక్తదానం చేశారు, కొంతమంది కార్మికులకు సహాయం చేశారు, కొంతమంది దహన సంస్కారాలకి డబ్బులు ఇచ్చారు. అనేక రకాలుగా రక్తదాన శిబిరాలు, కార్మికులకు సహాయం, పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తీర్చడం, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నందుకు స్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా హెచ్ఆర్పిఎస్ నేషనల్ సేవా కార్యక్రమాలు చేశారు కదా. స్టేజ్ పైన కూర్చొని తీసుకునే వాళ్ళకి చప్పట్లు కొడితేనే నెక్స్ట్ మనం కూర్చున్నప్పుడు వాళ్ళకి చప్పట్లు వస్తాయి. కొంపల్లి ఉమాశంకర్ గుప్తా గారు నేషనల్ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ అధ్యక్షులుగా హెచ్ఆర్పిఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తూ తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించినందుకు గాను వారికి సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. ట్రస్ట్ చైర్మన్ గా అనేక బాధ్యతలు ప్రతి ఒక్కరూ ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరూ వివిధ రంగాల్లో నైపుణ్యతతో పాటు ఆర్థిక సహాయాన్ని, శ్రమను కూడా అందిస్తున్నారు. వారికి మంచి మంచి అవార్డు, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని అనేక రంగాల్లో సేవలు అందిస్తూ ఎవరికి ఏ ఆపదున్నా హెచ్ఆర్పిఎస్ తరఫున వికారాబాద్ జిల్లానంతా తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్న జనగామ వెంకటరెడ్డి గారు హెచ్ఆర్పిఎస్ నేషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలకు గుర్తింపుగాను ఈ సేవారత్న అవార్డు వారికి అందించడం జరుగుతుంది. విధులు నిర్వహిస్తూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఈ హెచ్ఆర్పిఎస్ సంస్థ అనేది కులమతాలకు అతీతంగా సేవలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించాలనే మంచి ఉద్దేశంతో అవార్డ్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ చిరునవ్వుతో అన్ని విషయాలను మర్చిపోయి సేవే పరమావధిగా భావించి అవార్డు స్వీకరించి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించాలి. కల్లం శ్రీనివాస్ గుప్తా గారు మరియు అవోపా మేడ్చల్ డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆ సేవలను మెచ్చి హెచ్ఆర్పిఎస్ నుంచి ఉప్పల సినన్న గారిచే అవార్డు అందుకోబోతున్నారు. గట్టిగా చెప్పండి కొట్టండి. తర్వాత బీచ్ వెంకటేష్ గౌడ్ గారు చింతల్ డివిజన్ లో నిరంతరం సేవలు అందిస్తూ మన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి దగ్గర వ్యక్తి అయిన బీచ్ వెంకటేష్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి వారికి కొంచెం వివేకానంద ఆప్తుడుగా నిలిచిన బీచ్ వెంకటేష్ గౌడ్ గారికి ఈ సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. ఎవరైనా కొంచెం ఓపిక పడితే మంచిగా కూర్చొని తీసుకోవచ్చు అవార్డు ప్లీజ్. శ్రీనివాస్ గుప్తా గారు జై ఆర్యవైశ్య సేవా సమితి అమావాస్య అన్న ప్రసాద వితరణ బోరబండలో నిరంతరం అందిస్తున్నందుకు గాను వారి సేవలను మెచ్చి ఈ సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. కల్లం శ్రీనివాస్ గుప్తా గారు.
గారు నెక్స్ట్. అలా వెంకటేశ్వర జాగ్రత్తగా చింతలు పోయి మంచిగా నవ్వుతూ అక్కలు కూడా చూపి అవార్డు ఇంట్లో అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ప్లీజ్. వాసవి సేవా సమితి అధ్యక్షులుగా ప్రతి అమావాస్య రోజు జయగుట్టలో అన్న ప్రసాద వితరణలో తన భాగస్వామ్యం చెప్పుకోదగ్గది, చాలా పెద్దది కూడా. అట్లాంటి మంచి వ్యక్తితో ఉన్న బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఇద్దరు మహిళలకు అందించి హెచ్ఆర్పిఎస్ నేషనల్ ఇన్ఛార్జ్ గా, వాసవి సేవా సమితి అధ్యక్షులుగా, అలాగే వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ B105A జిల్లా జోన్ చైర్పర్సన్ గా సేవలు అందిస్తున్నందుకు గాను ఈ సేవలకు గుర్తింపుగా ఈ సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. నిరంతరం మీ సేవలను ఆశిస్తున్నామన్నా. తర్వాత బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు తన బుక్ స్టాల్ నిర్వహిస్తూ కూడా సేవ చేయాలనే మంచి సహృదయంతో ఆర్య వైశ్యులు కానీ ఏ కులమ బీద వాళ్ళు వస్తే అన్న డబ్బులు లేవన్నా కానీ బుక్స్ ఇచ్చి పంపిస్తాడు. మంచి హృదయం ఉన్న వ్యాపారవేత్త అన్న. అలాగే వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ B105A రీజన్ చైర్పర్సన్ కూడా బాధ్యతలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండే మంచి వ్యక్తిత్వం, మంచి స్వభావం ఉన్న న్యాయవాదిగా పనిచేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ హెచ్ఆర్పిఎస్ సంస్థని స్థాపించిన వెంటనే న్యాయ సలహాల కోసం వచ్చే ఒడుదొడుగులను ఎలా నివారించాలి అని అడిగినప్పుడు మంచిగా అద్భుతమైన సమాధానాలు చెప్పి మమ్మల్ని ఎంతగానో చైతన్యపరిచి దయచేసి ఎవరు స్టేజ్ వద్దకి వచ్చి నన్ను అడగదు అవార్డు టైం అవుతుందని. అందరికీ సమయం ఉంటుంది. పోలిశెట్టి సురేష్ కుమార్ గారు నెక్స్ట్ పేరు రాసి చెల్లండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ పెట్టి వెళ్ళండి, మేము వాళ్ళతో అవార్డు పంపిస్తాం. ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. అందరికీ సమయం ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఫాస్ట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా పాపం భరతనాట్యం వాళ్ళు వచ్చినా కానీ ఆపి కొనసాగిస్తున్నాం కార్యక్రమాన్ని. దయచేసి ఇక్కడే ఉండాలి. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. ఒక్కసారి అందరూ కూర్చోవాలి. అవార్డు తీసుకున్న వాళ్ళు రైట్ సైడ్ నుంచి ముందుకు వెళ్ళాలంటే స్నాక్స్ ఉంటాయి. సో ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయాలండి. సాయి రాఘవేంద్ర గారు, సాయి రాఘవేంద్ర గారు తర్వాత గార్లపాటి శ్రీనివాస్ గారు హెచ్ఆర్పిఎస్ లో చేస్తున్న సేవలకు గాను వారికి అవార్డు అందించడం జరుగుతుంది. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మంచి కార్యక్రమాలు చేస్తాం. మీరు అడావిడిగా వెళ్ళాలంటే ఎక్కడైతే మంచి ప్రైజులు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, అంతా అడావిడి చేస్తుంది. మీరు దయచేసి కొంచెం కూర్చోండి అందరూ. సామల పూర్ణచంద్ర గారు హెచ్ఆర్పిఎస్ లో సేవలు అందిస్తున్నందుకు గాను వారికి సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. సామల అన్న అందరం దిగుదాం. నేను ఒక్కడే ఉంటాను. దేవుని కింద అక్కడ ఇవ్వండి అన్న ప్లీజ్. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఉప్పల సీనయ్య గారు ఒక నిమిషం మన హెచ్ఆర్పిఎస్ గురించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం భావించారు. స్టేజ్ మొత్తం ఖాళీ అవ్వాలి ప్లీజ్. మరియు మిగతా
వివిధ జిల్లాల నుంచి వచ్చిన మట్టిలో మాణిక్యాలందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి మరియు మా మాల్యాద్రన్న గారికి, మా ఐడియర్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు తమ్ముడు కట్టరవి గారికి, మరియు నరసింహన్న గారికి, మా వాస సీనన్న గారికి, ఇంకా వేదిక మీద మా శిల్ప గారు అవోపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రియాంక గుప్తా గారికి, అక్క పేరు అనురాధ గారికి, ముఖ్యంగా చందనారెడ్డి గారు వికారాబాద్, అదేవిధంగా మా సత్తన్న దంపతులు ఇద్దరికి కూడా, ఆది దంపతులు ఇద్దరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. ఎందుకంటే ఇంతమందిని నీకు ఇంత చిన్న హాల్ ఎడదరిపోతుంది, నువ్వు కింద పెట్టేది ఉండే. నేను ఆయన మంచిగా చెప్తుంటే నాకు నువ్వు కింద హాల్ పెట్టేస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఇంతమంది వచ్చారు, దాదాపు 200 మంది ఉన్నారు. కాబట్టి ఏదేమైనా అందరు కూడా బిర్యానీ తినబెట్టిండి. అందరికీ మంచి, ఎవరికేం ఆకలి అవుతలేదు, నేను కూడా తినొచ్చిన నిమ్మలంగా. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక సేవారత్న అవార్డు అంటే అవార్డు తీసుకున్న వాళ్ళకు కూడా ఒక బరువు బాధ్యత పెరిగినట్టు. ఇంతకుముందు 10% ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 20,000 రూపాయలు చేయాలనిపిస్తుంది మీ అందరికీ. అదేవిధంగా మా తమ్ముడు యాంకరే గారు ప్రభాకర్ ఆర్యవైశ్యులలో ఒక ఆణిముత్యం. ఆడ సుచిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఇంచుమించు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేను ఉన్నానని చెప్పేసి ముందు పోతాడు. అటు వివేక్ ఎమ్మెల్యే గారికి, చంద్రపూర్ రాజు గారికి, అందరి వాడు తమ్ముని కూడా నేను ప్రత్యేక అభినందన చెప్తూ. ఎందుకంటే ఇక వేరే వాళ్ళకి మైక్ ఇవ్వడు, ఆయనే మాట్లాడుకుంటాడు. ఇక మనకు చాలా దొరకదు, మా ప్రభాకర్ మాట్లాడుకుంటే మైక్ ఇస్తే కష్టం. అందుకని మీ అందరికీ కూడా వివిధ రంగాల్లో విశ్లేషులై సేవలో భాగంగా మా సత్తన్న మంచి మనుషులకు సెలెక్ట్ చేసిన, ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరమల్లే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేక అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డు కూడా మీరు అర్హత పొందాలని, అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అవార్డులు తీసుకునే విధంగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. ఇప్పుడు మన వెబ్సైట్ని ఈనాటి ముఖ్య అతిథులు, మన ముఖ్య అతిథి ఉప్పల సీనన్న గారు, అలాగే చిన్న రామస్వామి అన్నగారు, అలాగే మల్లాద్రి సార్, ముగ్గురు రావాలి వేదిక మీదకి దయచేసి. మిగతా వారందరూ కూడా ఈ స్టేజ్ మీద ఇక్కడ ఈ ఫిగర్ రావాలన్న ఈ వెబ్సైట్లో మీకు అన్ని కనబడతాయి మా సొంతంగా చేసిన కార్యక్రమాలన్నీ. ఇంకా ఎవరికేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని పెట్టే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దానికి హ్యూమన్ రైట్స్లో ఏది కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కూడా దానికి రిప్లై ఇస్తాడు. మా సత్తాన ఇక నవయువకుల్లాగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఎట్లా నడుస్తుందో మా సత్తాన 60 ఏళ్ళు కూడా సూపర్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చేసింది ఇలాంటి సేవా తత్పరత ఉన్నందుకు ధన్యవాదాలు. లైవ్ లో చూసినాం కాబట్టి ధన్యవాదాలు తెలుపుతూ అక్కకు కూడా ఈ అవార్డు, సేవారత్న అవార్డు అందిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని, పేదలను ఆదుకోవాలని కోరుతూ ఈ సేవారత్న అవార్డుని అందిస్తున్నాం. తర్వాత జనగామ చందనారెడ్డి గారు, సీరియల్ నెంబర్ 5. జనగామ చందనారెడ్డి గారు స్మారక స్ఫూర్తి అవార్డు మేడం చందనారెడ్డి గారికి అందించడం జరుగుతుంది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చాలా ధైర్యవంతురాలు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే తన భర్త, తను ఇద్దరు కలిసి ఆ సమస్యను, పోలీస్ స్టేషన్ లో ఉన్న సమస్యలను కూడా పోలీస్ వారితో మాట్లాడి అనేక సందర్భాల్లో పరిష్కరించడం జరిగింది. అందుకు గాను రాణి రుద్రమ స్మారక స్ఫూర్తి అవార్డు, మంచి బెస్ట్ అవార్డు ఇది. మహిళలకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే అవార్డు ఇది. హెచ్ఆర్పిఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా వికారాబాద్ జిల్లాకి సేవలు అందిస్తున్నందుకు గాను వారికి ఈ అవార్డు అందించడం జరిగింది. నిరంతరం మీ సేవలు ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో కూడా అనేక మందికి సేనా పూజిత గారు దయచేసి రావాలి.
స్టేజ్ మీదకి రండి మీరు కూడా. నాట్యమయూరి అవార్డు అందించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో ఎవరికైనా డాన్స్ నేర్పించాలన్నా ఏదైనా ఉంటే పూజిత గారి నెంబర్ తీసుకోండి. చాలా అద్భుతంగా నేర్పిస్తుంది. మా ఇంట్లో జరిగిన కిట్టి పార్టీలో కూడా అందరు ఇప్పటికి కూడా మర్చిపోలేనట్టుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మన్ననలు పొందింది అమ్మాయి. ఎవరికైనా డాన్స్ నేర్పించాలన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అమ్మాయి నెంబర్ తీసుకొని ఫోన్ చేయొచ్చు. అలాగే సార్ సార్ మీరు రండి సార్. ఫస్ట్ రాణి రుద్రమ్మ స్మారక స్ఫూర్తి అవార్డు వారికి అందించడం జరుగుతుంది. వెయిట్ మ్యామ్ ఇటు. తర్వాత అరగంటి శారదారెడ్డి గారు. మీ అందరూ ఉంటే మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. లాస్ట్ దాకా ఎవరు ఉంటారో ఎంతమంది ఉంటారో కౌంట్ చేసి అంతమంది గిఫ్ట్ ఇస్తాం. మంచి బెస్ట్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళిపోతారంటే మీ ఇష్టం గిఫ్ట్లు పోతాయి. బంగారు పార్వతమ్మ గారు. బంగారు పార్వతమ్మ గారు హెచ్ఆర్పిఎస్ లో చేస్తున్న సేవలకు గాను మంచి వ్యక్తి, మంచి నైపుణ్యం మాటల్లో కానీ అన్నింటిలో ఉన్న బంగారు పార్వతమ్మ గారికి కూడా హెచ్ఆర్పిఎస్ లో నిర్వహిస్తున్న సేవలకు గాను ఈ సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. చిలకూరి నాగలక్ష్మి గారు నెక్స్ట్ రెడీగా ఉండాలి. 11 దయచేసి చందనారెడ్డి సోమిశెట్టి పద్మజ గారు కూడా మహిళలతో పాటు నిల్చోవాల్సిందిగా కోరుతున్నారు. శిల్ప గారు, ప్రియాంక గారు అందరు మహిళలతో పాటు నిల్చోండి ప్లీజ్. అనురాధ అక్క మీరు ఉండాలి ప్రధానంగా. ఉప్పల సీనియర్ ఉంటారు చీఫ్ గెస్ట్. మీరు కొంచెం వెనకాల రేగోటి ఉషారాణి గారు నెక్స్ట్. రేగోటి ఉషారాణి గారు మ్యామ్. మీరు మొత్తం ఓకే. 12 నెంబర్. దయచేసి అవార్డులో వాళ్ళ పేరు ఉంటుంది. వాళ్ళ పేరు ఏమన్నా వేరే వాళ్ళది వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మార్చుకోవచ్చు. రేగోటి ఉషారాణి గారు హెచ్ఆర్పిఎస్ లో సేవలకు గాను వారికి అవార్డు అందించడం జరుగుతుంది. సోమిశెట్టి పద్మజ గారు కూడా ఉండాలి. ప్రియాంక గారు మీరు కూడా అక్కడి నుంచి. తర్వాత రమాదేవి గారు నెక్స్ట్. రమాదేవి గారు ఫాస్ట్ గా. రమాదేవి గారు ఎక్కడున్నా వేదికలకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి అవార్డు అందించడం జరిగింది. సేవారత్న అవార్డు. అక్క అందరికీ అక్క అందరితో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. తర్వాత రమాదేవి పట్నాల సావిత్రి గారు, శిల్పారాం గారు అవోపా తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగంలో చేస్తున్న సేవలకు గాను వారికి నెక్స్ట్ అవార్డు. వందనపు శిల్పారాం గారు. పట్టా రవికుమార్ అన్నకి, అలాగే మన మల్లాద్రి సార్ ప్లీజ్ సార్. సత్యనారాయణ ఫోటో గ్రూప్ ఫోటో. ఓకే ధన్యవాదాలు అక్క శిల్పక్క. థ్యాంక్ యూ. పవర్ గారు హెచ్ఆర్పిఎస్ లో నిరంతరం సేవలు అందిస్తున్నందుకు గాను గుర్తింపు.
రాజేష్ కుమార్ గారు. తర్వాత ఏ రాఘవేంద్ర 23 విద్యార్థులకి విద్యా సేవలు అందిస్తారు. నాలుగు సార్లు చెప్పినా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. సోరంపల్లి విజయ వెంకట కృష్ణ గారు. నెక్స్ట్ అందుకు సోరంపల్లి విజయ వెంకట కృష్ణ గారు రక్తదాన శిబిరాలు. అక్కిపల్లి కృష్ణమూర్తి గారు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ గా మంచి సామాజిక షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నందుకు గాను సేవారత్న అవార్డు అందించడం జరుగుతుంది. అక్కిపల్లి కృష్ణమూర్తి గారు. తర్వాత చుక్కా రామయ్య గారి స్మారక స్ఫూర్తి అవార్డు అందించడం జరుగుతుంది. ఎంకే బాబు గారు డైరెక్టరా శ్రీ ఎంకే గ్రూప్ చుక్కా రామయ్య గారి స్మారక స్ఫూర్తి అవార్డు. చుక్కా రామయ్య అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. కావాలి చంద్రన్న, ధన్యవాదాలన్న. వారు ఈ రోజు ఫుడ్ కూడా బిర్యానీ కూడా డొనేట్ చేశారు. మన భానుడు సార్ పులిహార డొనేట్ చేశారు. పవన్ కుమార్ గారు కూల్ డ్రింక్, ఆకుల ప్రభాకర్ గుప్తా గారు సమోసా, మన వాస శ్రీనివాస్ పవన్ కుమార్ గారు, కొల్లేపల్లి ప్రవీణ్ కుమార్ గారికి హెచ్ఆర్పిఎస్ లో సేవలు చేస్తున్నందుకు గాను వారికి అవార్డు అందించడం జరుగుతుంది. డాక్టర్ ఆర్ రవిప్రకాష్ గారు. డాక్టర్ రవిప్రకాష్ గారిని శిక్షణతో ఉన్నాడు ప్లీజ్. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిరు సారు. వారు రావడం, ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. తర్వాత గుడాల పవన్ కుమార్ గారు. గుడాల పవన్ కుమార్ హెచ్ఆర్పిఎస్ లో मानते तो देखा हम नाली अरे फोटो में एक बार पवन గుడాల పవన్ కుమార్ గారు హెచ్ఆర్పిఎస్ వికారాబాద్ జిల్లా వాస్తవ్యులు. చూసిరా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముందుకు తీసుకెళ్ళచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి. తర్వాత వాళ్ళ ఫాదర్ బ్రదర్ అందరూ ఉన్నారు. దయచేసి అందరూ రండి. జూమ్ చేయ బాయ్, ఇట్లా జూమ్ చేయ. పిల్లలందరూ రండి వేదికకి. పవన్ కుమార్ గుప్తా గారు, వారి కుటుంబ సోమిశెట్టి పవన్ కుమార్ గుప్తా గారు మంచి వ్యక్తి, నిరాడంబరుడు. పెద్దలు వచ్చారు, వారిని మనందరం గౌరవించగా ఎదిగి ఎంతో మంది పేదలకి సహాయం అందించారు. వారి యొక్క స్ఫూర్తి అవార్డు వీరికి మన చిన్ని రామ సత్యనారాయణ గారికి అందించడం జరుగుతుంది. వారిని ఎప్పుడు మర్చిపోమని ఈ సభా సాక్షి మహాసభ అధ్యక్షులుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ వారి ద్వారా ఇక్కడ అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గుప్తా గారు, అందరూ కావాల్సిన వారు, అలాగే సత్యవన్న ప్రభాకర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. చేతులు నాయకులు వారందరూ కూడా నా హృదయపూర్వకాలు తెలియపెట్టుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా
నా ఉదయపూర్ణ నమస్కారం తెలియబెట్టుకుంటున్నాను. ఇవాళ అవార్డు తీసుకోవడం అంటే గొప్ప కాదు. అవార్డు తీసుకుంటాక బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంకా సేవా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హ్యూమన్ రైట్స్ అంటే సామాజిక న్యాయం. ఎక్కడ న్యాయం జరగకపోతే హ్యూమన్ రైట్స్ ద్వారా న్యాయం జరిగేటట్టు చేస్తారు. అది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మనకి ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగదు. అప్పుడు హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఈ వారికి చెప్తే వారు అన్ని రకాలుగా ఆలోచన చేసి మన దగ్గర మీరు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ప్రకారం వారు ఎంక్వైరీ చేసి మనకి ఫ్రీగా కోర్టు ద్వారా కూడా న్యాయం చేసి పెట్టగలిగే శక్తి ఈ హ్యూమన్ రైట్స్ ఆఫ్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఉంది. కావున మరి ఎవరికన్నా ఏ అవసరం వచ్చినా మనం అందరి దగ్గరికి వెళ్ళినా ఆఖరిగా వీరి దగ్గరికి రావాలని చెప్పి న్యాయం జరగకపోతే పబ్లిక్ లో గవర్నమెంట్ లో దేనికైనా ప్రశ్నించే అధికారం మీకు ఉంది. వారు మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అది తర్వాత చపా సంతోష్ గారు ఎక్కడున్నా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి టీఎస్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా సేవలు అందిస్తున్నందుకు గాను వారికి అవార్డు. చపా సంతోష్ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. చపా సంతోష్ కుమార్ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సి మల్లికార్జున్ గారు న్యాయపర చిక్కులను పరిష్కరించినందుకు పద్మజ గారు కూడా వేదిక మీద వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత సి మల్లికార్జున్ గారు ప్లీజ్ మేడం ప్లీజ్ ఫాస్ట్ గారు. ఎండి సర్దార్ గారు సి మల్లికార్జున్ వీరికి బెస్ట్ యూత్ విభాగంలో బెస్ట్ లీడర్ అవార్డు అందించడం జరుగుతుంది. యూత్ వింగ్ బెస్ట్ లీడర్ అవార్డు అందించడం జరుగుతుంది. పేరూరి అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యూత్ విభాగంలో అనేక రకాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను. తర్వాత వాసవి క్లబ్ జిల్లా కోశాధికారి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా కోశాధికారి కిలిగి మనోజ్ కుమార్ గారు వాసవి క్లబ్స్ గాను ఈ అవార్డు అందించడం జరుగుతుంది. సాధుల పూర్ణచందర్ గారు రవీంద్ర నాయక్ గారు తర్వాత హెచ్ఆర్పిఎస్ లో సేవలు అందిస్తున్నందుకు గాను ఈ సేవారత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సత్యనారాయణ గారు హెచ్ఆర్పిఎస్ లో సేవలు అందిస్తున్న కారణంగా సేవారత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్నికలు జరగాలి
గున్నా ప్రభాకర్ గారు రెడీ గున్నా ప్రభాకర్ పప్పా శ్రవణ్ కుమార్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. పప్పా శ్రవణ్ కుమార్ గారు ఆదిమూలం సతీష్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాము. ఇగో అలా జరగవా పెండం శ్రీనివాస్ గారు అందిస్తున్నందుకు గాను సేవారత్న అవార్డు. अरे इतनी दूर गए तो भी नहीं आ रहा देखे అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంత బాగా మరి కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి బాధ్యతలు, హక్కులు రాజ్యాంగం కల్పించి మరి ఆ సందర్భంగా అనేక మంది కార్యకర్తలు ఎన్నో మరి చూడరు, మరి నాయకులుగా ఉంటారు. ఇంతమంది ఇలా రావటం చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు దేశానికి ఖచ్చితంగా దేశభక్తులుగా ఎల్లవేళలా కొనియాడబడతారు. అయితే ఎవరైతే పనుల కోసం తప్పిస్తూ పనులకు న్యాయం చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా చిరునవ్వుతో వదనాలపై చిరునవ్వును మెరిపిస్తూ చక్కగా, ప్రేమగా, అనురాగంతో సేవలు అందిస్తారు. అటువంటి వారి హృదయంలో భగవంతుడు ఎల్లవేళలా చిరస్థాయిగా ఉంటారు. ఇలాంటి మధురమైన జ్ఞాపకాల్ని మీరందరూ మీరు చేసే సేవలో భాగంగా ఎప్పుడైనా కష్టాలు వచ్చినట్టే దాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేసే సేవల ద్వారా త్వరితగతిన ఎవరికైనా న్యాయం అందితే వాళ్ళు మిమ్మల్ని భగవంతుడిగా, దేవుడిగా గుర్తిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే సేవలు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు గుర్తిస్తారు. మనం చేస్తూ ఈ సంస్థకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా న్యాయపరంగా మరి వెబ్సైట్ కూడా మా తమ్ముడు శ్రీనివాస్ గారు వెబ్సైట్ కూడా ఇచ్చారు. చూసాను వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది. మీ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని ఆ తమ అధికారులతో వాళ్ళు చర్చించి త్వరితగతిన మీకు న్యాయం అందించే కోసం కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి అటువంటి సంస్థకి సహాయ సహకారాలు ప్రతి వాళ్ళు అందించాలి. అలా అందించాలంటే మా శ్రీనివాస్ లాంటి నాయకుడు మంత్రిగా చూడాలి. నా కోరిక. కూడా అప్పుడు గెలిచాం. మధుయాచి నా ఫాలోవరు, మన అంబర్పేట ఎమ్మెల్యే నా శిష్యుడు, ఇలా. కానీ మా శ్రీనివాస్ ఇంకా యూత్. మరి ఇప్పుడే ఆయన రాష్ట్ర అధ్యక్షులు జంగారెడ్డి కూడా ఆయన కనపడ్డారు. ఆయన చెప్పారు సత్యనారాయణ గారు, నేను అక్కడ జిల్లా జడ్జిగా పనిచేశాను కాబట్టి ఆ పరిస్థితులన్నీ తెలుసు. మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటే, ముఖ్యంగా శ్రీనివాస్ ఎంత మంచివాడంటే సేవారంగంలో ఎవరు పోయి ఎక్కడ ఏది అడిగినా వెనువెంటనే తగురీతిన పోస్ట్పోన్ చేయకుండా తనకు చేతనైన సహాయం చేస్తాడు. అంబర్పేట ఎమ్మెల్యేగా వెంకటేష్ నిలబడినప్పుడు నేను ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పుడు నువ్వు కొంచెం సపోర్ట్ చేయాలన్నా. బొటాబొటీలో గెలిచాడు మా వాడు, అతని సపోర్ట్ తోటి. మహారాష్ట్రలో కూడా చేశారు. అలా సమయాన్ని బట్టి మనకు అనుకూలంగా ఉండే నాయకులు, మన శ్రీనివాస్ లాంటి నాయకులు, మన సత్యనారాయణ లాంటి సేవ అందించే ఈ సంస్థలు సమాజంలో చాలా అవసరం. వారందరికీ కూడా ఆ భగవంతుడు మీకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ చివరిగా రెండే మాటలు. మీరు ఎవరి కోసం ఎన్ని
ఎన్ని పాటలు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు చేస్తున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా మీ కుటుంబ సభ్యులను మటుకు మరవకండి. ఇక్కడ ఎన్ని మీటింగులు చెప్పినా కుటుంబంలో ఉన్న మీ సభ్యుల్ని ప్రేమిస్తేనే, మీ తల్లుల్ని, చెల్లెల్ని, అన్నల్ని, పిల్లల్ని అందరినీ భగవత్ స్వరూపంగా భావించి ప్రేమిస్తేనే మీకు ఆనందం ఉంటుంది, అనురాగం ఉంటుంది. దాంతోపాటు ఎవరు కూడా దయవుంచి ఆత్మహత్యలు చేసుకోవద్దండి. చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సంస్థలకు మీకున్న సమస్యలు తెలపండి. ఇప్పుడు చట్టపరంగానే వ్యవస్థలో లోక్ అదాలత్లు ఏర్పడ్డాయి. కుల మత జాతి భేదాలు లేకుండా ఉచితంగా కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఇలాంటి సంస్థల ద్వారా కానీ లేదా మీరు కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయితే జిల్లా జడ్జి స్థాయి అధికారి మీకు అండగా ఒక గార్డియన్గా నిలబడి మీకోసం మీ సమస్య పరీక్షించేది కోసం కృషి చేస్తున్నారు. ఇబ్బందులు చాలా వస్తాయి, ఆర్థికం కొన్ని, సామాజికం కొన్ని. మరి మహనీయులు ప్రాణాలను సైతం త్యాగం చేసి స్వాతంత్రం మనకు అందిస్తే ఆ స్వాతంత్ర ఫలాలు మనకు అందడం లేదు. అలాంటి ఫలాలు ఉండాలంటే ఇలాంటి మంచి నాయకులు, ఇలాంటి సంఘ సేవ చేసేటువంటి సంస్థలు మనకు కావాలి. చిన్న చిన్న లోటుపాట్లు తప్పకుండా ప్రతి వాళ్ళలో ఉంటాయి, వ్యవస్థలో కూడా ఉంటుంది, ఇటువంటి సంఘాల్లో కూడా ఉంటాయి. వాటిని పక్కన నెట్టే ఖచ్చితంగా త్వరితగతిన న్యాయం అందాలంటే మంచి సమాజం మనకు ఉండాలి. మంచి సమాజం ఉండాలంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అలాంటి వాటి తోటి మనం పయనిస్తే మనకు సమాజంలో చాలా మందికి మంచి జరగదు. అప్పుడు విశిష్టమైనటువంటి అనురాగం, ప్రేమ ఆ భగవంతుడు మనకు అందిస్తాడు. న్యాయం, ధర్మం, చట్టం ఒక్కోసారి మనకు విడివిడిగా చూస్తే వేరువేరుగా కనిపిస్తాయి. కానీ అన్ని కలిపి చూస్తే ఒకటే తెలుస్తుంది. ఎవరి అంతరాత్మకు వాళ్ళకి తెలుస్తుంది, మనం తప్పు చేశామా, ఒప్పు చేశామా. మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకుంటూ సమాజానికి సేవ చేస్తూ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ భగవంతుని యొక్క ప్రేమానురాగాలతోటి నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి, హిందూ దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆయురారోగ్య ఐశ్వర్యాల అనుగ్రహాలు మనందరి మీద ఉంటుందని ఎల్ల వేళల ప్రేమానురాగాలతో అందరూ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మరొకసారి హెచ్ఆర్పిఎస్ టీం ద్వారా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై వాసవి.
P.G. Vishnu Remix. పెళ్లిలో దేవరా చిందేస్తున్నాడే.
దేవరా